అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్ సంబంధించి కొన్ని నియమ నిబంధనలు మీ అందరికీ చెప్పాలని వీడియో చేస్తున్నాను. అయితే ఎన్టీఏ వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు అయితే ఆల్రెడీ అందరికీ కూడా మనకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అయితే ఈ జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్ జరుగుతుంది. 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్ 1 ఇంజనీరింగ్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే 9th పేపర్ 2A బీఆర్క్ వాళ్ళకి, పేపర్ 2B ప్లానింగ్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని విద్యార్థులకు సూచనలు ఏంటి అంటే, ఎందుకంటే నేను గత 2 సార్లు చూసానండి, చాలామంది స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ అనేటువంటి ఒక సీరియస్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు కూడా సరైనటువంటి ప్రూఫ్స్ తెచ్చుకోరు. అంటే ఆధార్ కార్డు తెచ్చుకోరు, హాల్ టికెట్ సరిగా తెచ్చుకోరు, సరైన పెన్నులు తెచ్చుకోరు. అక్కడ చాలా ఇబ్బందులు పడతారు, చాలా నెగ్లిజెన్సీగా ఉంటారు. అక్కడ వాళ్ళు చూస్తే ఎగ్జామ్ లోపలికి ఎంట్రీ చేయరు. కాబట్టి విద్యార్థులకి నేను చెప్పే సూచనలు ఏంటి అంటే, ఎవరైతే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఈ యొక్క 2వ సెషన్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి 2 షిఫ్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది. 2వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక షిఫ్టు, అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2వ షిఫ్ట్ జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు, ఉదయం షిఫ్ట్కి వెళ్ళే వాళ్ళు 7-7:30 గంటలకి అలా సెంటర్ దగ్గరికి చేరిపోవాలి. మధ్యాహ్నం షిఫ్ట్కి 3 గంటలకి ఎగ్జామ్ రాసే వాళ్ళు అయితే 1 గంట 1:30 కల్లా ఆ ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవాలని పర్టికులర్గా ఎన్టీఏ వాళ్ళు సూచించారండి. అది మాత్రం మనం పాటించాలి. రెండోది, పరీక్షా సమయానికి 2 గంటల ముందే ఉంటే కొంచెం మనకు కూడా ఫ్రీ రిలీఫ్ అవుతాం, టెన్షన్ ఉండదు. తర్వాత పరీక్ష సమయానికి అరగంట ముందు వరకు విద్యార్థుల్ని అనుమతిస్తారు. తర్వాత ఏవైతే మెయిన్ గేట్స్ ఉంటాయో అవి గేట్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తారు. తర్వాత పరీక్షకు హాజరయ్యేటువంటి విద్యార్థులు సాధారణ దుస్తుల్లో వెళ్ళండి, సింపుల్గా ఉండేటువంటి దుస్తుల్లో. తర్వాత బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకువెళ్ళండి. తర్వాత లేడీస్ వచ్చేటప్పటికి ఆభరణాలు అంటే కొంచెం గోల్డ్ వస్తువులన్నీ కూడా వేసుకోకుండా వెళ్తే మంచిది. వాచీలు కూడా వేసుకెళ్లకుండా ఉంటే మంచిది. షూస్ అవి వేసుకెళ్లకుండా సాధారణటువంటి చెప్పులు వేసుకెళ్తే మరీ మంచిది అనమాట. ఇది కొంత పాటించండి. తర్వాత వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలంటే మాత్రం ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిలే తీసుకెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే, మనం దరఖాస్తు చేసిన సమయంలో మనం అప్లోడ్ చేసినటువంటి పాన్ ఏదైతే ఉంటుందో ఆధార్, పాన్ కార్డు, అవి ఒరిజినల్ ఒకసారి మీ వెంట మీరు తీసుకొని వెళ్ళండి. ఇలాంటి సూచనలన్నీ చేస్తే మీకు ఆ రోజు టెన్షన్ లేకుండా ఎగ్జామ్ మంచిగా రాసుకొని రావచ్చు. మరి ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మీకు మంచి అన్నిటిలో సీట్ వస్తే, మరి కేటగిరీ 1 వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ ఎలాగుంటుంది అంటే, 1 lakh బిలో ఉన్నటువంటి ఇన్కమ్ ఉన్న వాళ్ళకైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి కూడా వాళ్ళకైతే ట్యూషన్ ఫీజు ఏమి ఉండదండి. వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సింగిల్ పేమెంట్ ఒకటే కట్టాల్సి ఉంటుంది, 42,500. తర్వాత ప్రతి ఇయర్ కూడా 12,500 అదొకటి కట్టాలి. తర్వాత 38,000 మనకి హాస్టల్ ఫీజు ఉంటుంది. టోటల్గా 4 yearsకి కలిపి కేటగిరీ 1 ఎవరైతే బిలో 1 lakh ఆదాయం ఉంటుందో వాళ్ళకి 2,32,000 అయితే బయటకు వచ్చేయచ్చు, ఏ అన్నిటిలో సీట్ వచ్చినా సరే. కేటగిరీ 1కి చెందినటువంటి స్టూడెంట్ గురించే చెప్తున్నాను, 1 lakh బిలో ఆదాయం ఉన్న వాళ్ళ వరకు ఈ విషయం చెప్తున్నా. ఇంకా రెండోది, కేటగిరీ 2లో ఎన్ఐటీ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, కేటగిరీ 2 వాళ్ళకైతే 1,00,000 నుంచి 5,00,000 లోపు ఆదాయం ఉన్న వాళ్ళని కేటగిరీ 2 కింద చూస్తారు. ఇందులో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. నాకు 5,00,000 లోపే ఉంది అని ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళ, పీడబ్ల్యూ వాళ్ళైతే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు, మీరు డిజేబిలిటీ సర్టిఫికేటు సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేస్తేనే మీకు ట్యూషన్ ఫీజు ఉండదు. కానీ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 20,833 రూపాయలు ఉంటుంది ప్రతి సెమిస్టర్కి. అలా 8 సెమిస్టర్కి పే చేయాలి. అలాగే స్టార్టింగ్లో పే చేయాల్సినటువంటి 42,500 పే చేయాలి, 12,500 ఒకటి పే చేయాలి. అలాగే 38,000 హాస్టల్ ఫీజు ఉంటుంది, అలా 4 సంవత్సరాలు కట్టాలి. టోటల్గా 3,90,000 అంటే 4 లక్షలు. కేటగిరీ 2 వాళ్ళకైతే 4 లక్షలతో ఎన్టీఏ నుంచి మనం చదువుకొని బయటకు వచ్చేయచ్చండి. అంటే మిగతా ఖర్చులు కాకుండా, ట్రావెలింగ్ కావచ్చు, మిగతా మెయింటెనెన్స్ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి కాకుండా 4 lakhsతో కేటగిరీ 2 వాళ్ళు బయటకు వచ్చేయచ్చు. ఇంకా కేటగిరీ 3 గురించి నేను మరొకసారి చెప్తున్నా, అబోవ్ 5 lakhs ఉందనుకోండి ఆదాయము, వాళ్ళు జనరల్ అభ్యర్థులు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే మాత్రం ప్రతి సెమిస్టర్కి కూడా 62,500 పే చేయాలి. ఇవిలా 8 సెమిస్టర్లు ఉంటాయి. అంటే సంవత్సరానికి 2 సెమిస్టర్లు, 4 నెలలు అంటే 4 సంవత్సరాలు కాబట్టి బీటెక్ 8 సెమిస్టర్లు కట్టాలి. టోటల్ 5 lakhs ట్యూషన్ ఫీజు అవుతుంది. తర్వాత అదర్ ఫీజెస్కి సంబంధించి 42,500 ఫస్ట్ ఇయర్లో కట్టాలి. తర్వాత 3 సంవత్సరాలు, ఒక్కొక్క సంవత్సరం 12,500 కట్టాలి.
తర్వాత హాస్టల్ ఫీజు 38,000 కట్టాలి. అలా 4 సంవత్సరాలు కడితే 1,52,000 అది అవుతుంది. ఇట్లా చూసుకుంటే దగ్గర దగ్గర 7,50,000 నుంచి 8 లక్షల వరకు అయితే అబవ్ 5 lakhs ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈ ఫీ స్ట్రక్చర్ అయితే ఎన్ఐటీకి అవుతుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే ఆదాయం మీకున్నటువంటి ఆదాయాన్ని బట్టి ఏ కేటగిరీ చెందుతారో తెలుసుకుంటారని, దానికి తగ్గట్టుగా మీరు సర్టిఫికేట్లు అవి రెడీ చేసుకుంటారని, ఫీజు కూడా రెడీ చేసుకుంటారని, అప్పటికప్పుడే పేరెంట్స్ ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ చాలామందికి ఉంటాయి కాబట్టి అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.